కష్టంలోనే ఉన్నాయి. ఎన్సీపీ అట్లాగే ఉంది, శివసేన అట్లాగే ఉంది, అకాలీదళ్ కష్టం అంతంత మాత్రంగానే కనబడుతోంది. ఇక్కడ నాకు బీజేడీ అసలు అనూహ్యంగా బీజేడీ లాంటి పార్టీని కూడా ఓడించారు. మొన్నటి ఎలక్షన్స్ లోనే అయిపోయింది. టీఎంసీ ఒకటి మిగిలింది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తిరస్కరణకు గురైంది ప్రజల నుంచి. అంటే ప్రాంతీయ పార్టీలు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయా, కుచించుకుపోతున్నాయా, తిరస్కరణకు గురవుతున్నాయా? ఢిల్లీ బీజేపీని నిలువరించగలిగేవి ప్రాంతీయ పార్టీలు అనే ఒక స్టేట్మెంట్ ఈ రోజు రెలవెంట్ గా లేదేమో అనిపిస్తోంది. మీరేమంటారు? ముందుగా సాయి గారు మీకు, అట్లాగే వేణుగోపాల్ రెడ్డి గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, సురేష్ కొచ్చెటిల్ గారికి, మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కోలిషన్ ఎరా అని చెప్పి మీకు గుర్తుండే ఉంటుంది. నేషనల్ ఫ్రంట్ అని, లేకపోతే అప్పుడు 90s సమయంలో, ఆ సమయంలో ప్రభుత్వాలు ఏవి ఫామ్ అయినా, ఈవెన్ బీజేపీ ఫామ్ అయినా, దాని తర్వాత ఈవెన్ కాంగ్రెస్ కూడా ఫామ్ అయినా కానీ ఒక కోalition ఎరా నడిచింది. అది హెయిడే ఆఫ్ రీజనల్ పాలిటిక్స్ అంటాం. అంటే ఇంకా అప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, ఎక్కడైనా కానీ వారికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోటు సో కొంచెము వాటి నుంచి ఇప్పుడు మీరే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి కూడా మనది ఎన్డీఏ కోalition గవర్నమెంటే, కాదని అనట్లేదు. మనకు వచ్చింది 240. కానీ మీకు దాదాపు 272 కావాల్సి ఉంటే ఒక 32 తక్కువ వచ్చాయి. కోalition పార్ట్నర్స్ చాలా మందే ఉన్నారు బీజేపీకి కూడా. కానీ ఒక సుస్థిరత అనేది ప్రజలు కోరుకుంటున్నారు అనేది మనకి క్లియర్గా ఆ డైరెక్షన్లో వెళ్ళడం అనేది జరిగింది. దాని తర్వాత మీరు ఈవెన్ పాలిటిక్స్లో అయినా ఇంకొకటి, అంతకుముందు ఓన్లీ కాంగ్రెస్ ఒక మెయిన్ ఫోకస్గా ఉండేది. బీజేపీ అనేది ఎదుగుతున్న క్రమము, ఇప్పుడు మీకు అంతకుముందు జనసంఘే కానివ్వండి, దాని తర్వాత 1980లో బీజేపీ ఏర్పడమే కానివ్వండి, దాని తర్వాత దానికి సమయం తీసుకోవడమే కానివ్వండి, మన పార్టీ కూడా, మా పార్టీ కూడా సమయం తీసుకుని ఎస్టాబ్లిష్ అవ్వడమే కానివ్వండి. ఇంతలోపు ఏమైంది అని అంటే ఒక కలగాపులగంగా ఒక రీజనల్ పార్టీస్ యొక్క డామినెన్స్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఈ రోజు చూస్తుంటే అఫ్ కోర్స్ బీజేపీ లేస్తున్న కొద్దీ కాంగ్రెస్ కూడా పడిపోవడం చూస్తున్నాము. అందుకని ఆ కోalition పార్ట్నర్స్ అందరూ అవతల వైపు గుమిగూడడం జరిగింది. కానీ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, దాని తర్వాత ఇక్కడ బీజేడీ, రైట్, ఏఐడిఎంకే, ఎన్సీపీ, శివసేన, రైట్. శివసేన అంటే ఇప్పుడు వారి శివసేన అనుకోండి, అఫ్ కోర్స్. అట్లాగే ఎన్సీపీ కూడా మన పవార్ గారి ఎన్సీపీ అనుకోండి. అట్లాగే ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే రీజనల్, ఒకప్పుడు హర్యానా పాలిటిక్స్ కూడా చాలా రీజనల్ పార్టీస్ డామినేట్ చేసేవాడు. ఉత్తరప్రదేశ్ లో కూడా చాలా రీజనల్ పార్టీస్ చాలా ప్రిడామినెంట్ గా రోల్ ప్లే చేసేవి. వీళ్ళందరూ కూడా అప్పటి మన నేషనల్ ఫ్రంట్ రోజుల్లో ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి సమయం అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళు తిప్పిన సమయంలో అప్పుడు చూస్తే మీకు అసలు లీడర్షిప్ అంతా కూడా చాలా, ఈవెన్ ఇక్కడ కూడా కర్ణాటకలో జేడీఎస్ అంటే దేవగౌడ గారు, ఇదంతా ఎన్నో రీజనల్ పార్టీస్. దాదాపు మీకు కేరళ లాగా అనిపించేది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఉన్నట్లుగా ఎవరు పెద్దగా మేజర్ గా, ఏదో కమ్యూనిస్ట్ పార్టీ అవతల సైడ్, కాంగ్రెస్ ఇటు సైడ్ ఉండి, కానీ వాళ్ళకు కూడా పెద్ద మెజారిటీ ఆఫ్ సీట్స్ వాళ్ళవే అన్నట్టు కాకుండా ఒక 20-30 మంది కలిస్తే గానీ ప్రభుత్వాలు, అంటే కూటమిలు ఏర్పడి ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితులు ఉండేవి. ఈ రోజు ఆ సిచ్యువేషన్ నుంచి మన డెమోక్రసీ ఎవాల్వ్ అవుతున్నా కొద్దీ మీరు ఎక్కడైనా కానీ ఇద్దరికే స్థానం అని అంటుంటాం కదా. మీరు అమెరికాలో తీసుకోండి, డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ అయిపోయారు. మీరు బ్రిటన్లో తీసుకోండి, లేబర్ కన్సర్వేటివ్స్ అంటాము. మీరు ఎక్కడ తీసుకున్నా కానీ ఇది ఎవాల్వ్ అవుతూ వస్తున్నప్పుడు ప్రథమంగా రెండు ధృవాలకి ఫోకస్ అవుతుంది. అదే సిచ్యువేషన్ మనకి ఈరోజు మనకు కూడా కనిపిస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఏంటంటే కాంగ్రెస్ కూడా ఆ రెండో ధృవంగా ఏర్పడి కొంచెం స్ట్రాంగ్ గా ఏర్పడే బదులు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే, 4-5 రాష్ట్రాల్లో మాత్రమే సెకండ్ పొజిషన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ దేశం మొత్తంలో ఈవెన్ కాంగ్రెస్ కూడా చాలా చోట్ల వీకెన్ అయింది. నేను అనుకోవడం ఏంటంటే ఈ రాష్ట్రాలు వీక్ అవుతున్న, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వీక్ అవ్వడం మొదలైంది. అది అవుతున్నా కొద్దీ మళ్ళీ ఒక ఆల్టర్నేటివ్ నేషనల్ పార్టీకి మాత్రం స్ట్రెంత్ పుంజుకునే అవకాశం. ఈ రోజు మీరు ఢిల్లీలో చూస్తే కాంగ్రెస్ కు 0 వచ్చాయి, 6% ఓట్ షేరే వచ్చింది అనుకుంటా. అంతకుముందు 4% ఉండింది. ఒకప్పుడు 15 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రభుత్వాన్ని నడిపించిన పార్టీ అది. అట్లాంటిది ఆప్ వచ్చింది, కొట్టేసింది. కానీ ఈరోజు ఆప్ ఓడిపోవడంతో మళ్ళీ
నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ హ్యాండే కొంచెం స్ట్రెంగ్ అయింది అని చెప్పి నేను అంటాను. బీజేపీ అఫ్ కోర్స్ మేము గెలిచాము, మా ప్రభుత్వం ఏర్పడుతుంది, ఇదంతా ఉంది, కానీ బట్ ఆల్టర్నేటివ్ గా మీకు ఒక రీజనల్ పార్టీ అధికారంలో లేకుండా అది అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పటికే పార్టీలో ఉన్న పెద్దలందరినీ బయటికి నెట్టేశారు. ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్, ఇట్లా ఎంతో మంది మీకు తెలిసిందే, అశుతోష్, మయాంక్ గాంధీ అని చెప్పి వీళ్ళందరూ అందరినీ దాదాపు ఇది ఆనంద్ కుమార్ అని, అంజలి దమానియా అని, మన రాష్ట్రంలో ఇందిరా శోభన్ గారు కూడా ఉన్నారు. సో ఇట్లా ఎంతో మందిని అసలు పార్టీలో నుంచి బయటికి నెట్టేసి ఏకఛత్రాధిపత్యం మిగిలిన రీజనల్ పార్టీస్ లాగానే అయ్యారు. అదొక ఆల్టర్నేటివ్ వస్తే మేబీ కాంగ్రెస్ కి థ్రెట్ అయ్యేది. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న చోట్లు మీరు పంజాబ్ తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా కాంగ్రెస్ ని రిప్లేస్ చేస్తూ ఆపొచ్చింది. ఇప్పుడు ఆ థ్రెట్ కూడా తగ్గి మళ్ళీ బైపోలార్ వైపు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ విత్ కాంగ్రెస్ ఇన్ ఎ వెరీ వీకెండ్ పొజిషన్. ఒక విషయం యాక్చువల్లీ వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ కూడా మేజర్ గా ఏంటంటే, వేణుగోపాల్ రెడ్డి గారు మీరు రెస్పాండ్ కండి. బేసికలీ ఢిల్లీ అనేది లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అంతా కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. కొన్ని పరిమిత అధికారాలతో ఉండేటువంటి రాష్ట్రంగా దాన్ని పరిగణించాలి. సో వీళ్ళు అభిప్రాయాన్ని కూడా తీసుకొచ్చారు దాని మీద.